వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగన్ ని ఓడించడానికి పొత్తులు, జనాన్ని గెలిపించడానికి జగన్. రాజీవ్ రహదారిపై పూర్తి చేసిన ఆర్ఓబి బ్రిడ్జ్ ని సందర్శించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుప్పం వాలంటీర్స్ డే ఉచిత గుండె వైద్య శిబిరం. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అలీపూర్ మరియు అయోధ్య గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి చేతి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 100% నెరవేర్చగల పార్టీ కాంగ్రెస్ పార్టీని ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయల కూలీ పెంచి ఎండాకాలంలో అదనంగా 50 రూపాయలు ఇచ్చేందుకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని అన్నారు. కొంచెం బాబు రాయే పని మీటింగ్ ఈరోజు మన అల్లీపూర్ గ్రామానికి ఉపాధి హామీ చేసినటువంటి వాళ్ళతోటి మాట్లాడడానికి మన నిజామాబాద్ ఎంపీ అభ్యర్థులు వాళ్ళు చూడండి. మరి జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గారు మరి మా అల్లీపూర్ మేము మీ అందరితోటి మాట్లాడడానికి రావడం జరిగింది. ఇప్పుడు సోనియా గాంధీ అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టింది మన కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పని పెట్టింది. వాస్తవానికి ఇవాళ మీకు 300 రూపాయలు ఇచ్చారు. మన గవర్నమెంట్కి వచ్చినట్టయితే 400 రూపాయలు చేస్తామని చెప్పి ఎజెండాలో పెట్టాయిందో వాళ్ళు ఏం చేయాలనంటే కట్టకుండా ఉండాలి. మీరు బిల్లు కట్టకండి. మీకు 200 యూనిట్ల లోపే కదా కరెంటు కాలుతుంది. ఎంత వచ్చింది మొన్న లాస్ట్ బిల్ ఎంత వచ్చింది? మాకు 2 నెలల పోయిన నెల కట్టమని కట్టలేము. మొన్న 260 రూపాయలు 2 నెలలు. అచ్చా, ఏం పర్లేదు. మీరు 1200 వస్తే 620 రూపాయలు కట్టిన 1200 వచ్చింది ఒక నెల. అంటే మీరు 200 యూనిట్ల కంటే ఎక్కువ కాల్చున్నాం. అట్లా 1000 లోపు అంటే 200 యూనిట్ల లోపు కాలాలి. కరెంటు బిల్లు 1000 దాటద్దు. 1000 లోపల రావాలి కరెంటు బిల్లు. అది 200 యూనిట్లు అన్నట్టు. సిలిండర్ వస్తుందా మరి? 1000 అంటే 500 పడతాయమ్మా. పడతాయా? అయితే నేను చెప్పేది అమ్మమ్మ ఒక 5 నిమిషాలు ఎవరు మాట్లాడారు. మీకు కరెంట్ అంటే ఒక్క పర్సెంటేజ్ పడలేదు. మరి అది మన తప్పు కాదు. గవర్నమెంట్ కి నువ్వు అంటే దుష్మన్ కాదు. నువ్వు ఎవరో ఆయనకు తెలియదు. అందరికి వేసేటోలే కదా. దేవుడు అంటే అందరికి వరాలు ఇస్తాడు. కానీ నువ్వు నాకు నచ్చమని కావద్దా నేను అడుగుతున్నా. మరి మీ అందరి కోసం ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే చేతి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి వాళ్ళ జీవనన్నకు ఓటేస్తే రేపు పొద్దున మన కూలీలు పెరుగుతాయి. 4000 పెన్షన్ అవుతుంది. ఇప్పుడు అందరికి చాలా మందికి పెన్షన్ వస్తలేదనే బాధ కూడా ఉంది. ఆ బాధ ఏంటి అని అంటే ఎలక్షన్ కోడ్ వల్ల యావత్ భారతదేశంలో ఏ పని కాదు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి. జూన్ వరకు ఎలక్షన్ కోడ్ ఉందమ్మా, 6వ నెల వరకు. ఈ భారతదేశంలో నువ్వు ఏ పని తలపెట్టినా నీ ఇంటికి కూడా రోడ్డు కూడా నేను వెయ్యలేను. అది ఎలక్షన్ కోడ్ కాబట్టి. ఇప్పుడు నేనేమంటున్నా
అంటే అయ్యో మా అక్క కష్టం వచ్చిందని ఇక్కడ రోడ్ బాగాలేదని రోడే పోయినా అనుకో ఆ ముందు పూగుర్తోడే వస్తాడు నువ్వు రోడ్ ఎట్లా వేసినావు ఎలక్షన్ కోడ్లు అని చెప్పేసి ఎట్లా దీన్ని ఎట్లా శాంక్షన్ చేయించినావు అని అడుగుతాడు నేను నీకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఏదో బాధ కొద్ది వచ్చి నీకు పెన్షన్ ఇచ్చినా అనుకో నువ్వు పెన్షన్ ఎట్లా ఇచ్చినావమ్మా ఇది ఎలక్షన్ కోడ్ కాదా నీకు తెలియదా అని వాడే నా మీద కేసెత్తాను ఫస్ట్ అందుకని ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు యావత్ భారతదేశంలో ఎలాంటి పనులు జరగవమ్మా ఏదున్నా ఎలక్షన్ తర్వాత జరుగుతాయి 7వ నెల నుంచి మొదలైతే పనులు మీకు పెన్షన్లు అయినా ఎవరైనా బీడీలు చేయని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మహాలక్ష్మి పథకం కింద 2500 వస్తాయి ఇక మీకైతే ఏవైతే ఇప్పుడు ఉచిత పథకాలు రాలేవో అవి కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత మీకు రాని వాళ్ళకి అమలైతాయి ఇది నాకు ఎందుకు వస్తలేదు పక్క నాకు వస్తుంది నాకు వస్తలేని ఎవ్వరు కూడా బాధపడొద్దు ఆమెకు వస్తుందంటే ఆమె అదృష్టం బాగుంది 1 నెల ముందు వస్తుంది మీ అదృష్టం కొద్దిగా తక్కువ కానీ వచ్చే నెల నుంచి వస్తుంది కానీ అచ్చుడు మాత్రం గ్యారంటీ మేమందరం వచ్చినామంటే గ్యారంటీ ఉంటేనే కదా వస్తాం అండ్ మా అందరినీ పక్కన పెట్టారు మీకు జీవనాన్ని ఏంటిదో తెలుసు కదా ఆయన కష్టపడే వ్యక్తి మనకు పనిచేసే వ్యక్తి ఆయన పని చేస్తాడు ఆయన నేను ఈ పని చేస్తా అంటే చేసేది ఉంటేనే చెప్తాడు చెయ్యండి అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పాడు బాబు మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నా జీవనంలో మన వ్యక్తి మన దగ్గర ఉంటాడు జగిత్యాలనే ఉంటాడు ఎక్కడో పోయి ఢిల్లీలో అయితే ఉంటాడు ఆయన బొమ్మన్న నోకేసిన పోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా మచిలీపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ కార్యాలయం నందు కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎటు చూసినా దాడులు అక్రమాలు మాత్రమే కనపడ్డాయే తప్ప ఎక్కడ అభివృద్ధి కనబడలేదని అన్నారు. అదేవిధంగా నూతనంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ విధానం వలన ఈ జీవో ప్రకారం ఒక భూమి యొక్క రిజిస్ట్రేషన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం వద్దనే ఉంచుకొని దాని యొక్క నకలు ఆ భూమి యజమానికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ కూడా గ్రహించండి, రైతు సోదరులారా మీరందరూ కూడా గ్రహించండి. రేపు పొద్దున్న ఈ పొరపాటును కానీ మీరు ఏదన్నా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఫ్యాన్ గుర్తు కానీ ఓటేశారో మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టే, మన రాష్ట్ర అంతా కూడా మనం జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టినట్టే. ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు పొద్దున్న ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు మాత్రమే మీరు ఓటేస్తే రేపు పొద్దున్న ఈ యాక్ట్ని మాత్రం రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యాక్ట్ని తీసుకెళ్లి బుట్ట దాఖలు చేసేటువంటి పరిస్థితి వీళ్ళకే ఉంది. పొరపాటును కూడా మీరు అలా చేశారో మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే. మీరందరూ కూడా ఒక్కసారి ఆందోళన చేయవలసిందిగా నేను మన రైతు సోదరులందరికీ కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. జనం ఆస్తిపై జగన్మోహన్ రెడ్డి కన్ను. టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసానని ఒక యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి జనం ఆస్తులన్నీ కూడా ఆయన దగ్గర పెట్టుకుని ఆయన ఫోటోస్టాట్ కాపీ మాత్రమే రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి మన ఆస్తిని మనం కొనుగోలు చేసేలాగా మన సొంత ఆస్తి మనకే ఉంటది. మనం కొనుగోలు చేసామని అంటే దాన్ని మన వెళ్తాం, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం, రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం, పాస్బుక్ మనకి దస్తావేజులు వస్తాయి, ఆన్లైన్లో అప్లై చేసుకుంటాం, పాస్బుక్ వచ్చేస్తాం. ఆ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఇప్పుడు ఆ ఫోటోలు తీసేసి టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసానని ఒకటి యాక్ట్ తీసుకొచ్చి దానికి డిఆర్ఓ దగ్గర మాత్రమే అది ఉంటది. అప్లికేటెడ్ కోర్టు అని చెప్పేసానని ఒక కోర్టు ఒకటి పెట్టి ప్రతి జిల్లాకి ఒక కోర్టు ఉండదు. ఆ కోర్టులో మనకున్నటువంటి ఆస్తి అంతా కూడా వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోయి మనకి ఏదన్నా కావాలి అని అంటే ఇప్పుడు మనం పొలం అమ్ముకున్నాం, లేకపోతే ఏ పిల్లకో కట్నం ఇచ్చాం, లేకపోతే అన్నదమ్ములు పంచుకున్నారు, వాళ్ళు పార్టీషన్ చేయించుకోవాలి, లేదా తనఖా ఎక్కడో అప్పు తెచ్చుకున్నాం తనఖా రిజిస్ట్రేషన్ చేయాలి.
అలాగే బ్యాంకు లోన్ తెచ్చుకున్నాం, బ్యాంకులో మనం లోన్ పెట్టుకోవాలి, దానికి కూడా తనఖా రిజిస్ట్రేషన్ చేయాలి. ఇలాంటి అన్నీ కూడా ఏమీ కూడా మన వల్ల కాదు. ఈయన తీసుకొచ్చినటువంటి యాక్ట్ అప్లికేటెడ్ కోర్టు పెట్టి ఆ కోర్టులోనే మనం పరిష్కారం చేసుకోవాలి. లేదనుకుంటే డిఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. డిఆర్ఓ అంటే డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్. డిఆర్ఓ దగ్గరికి వెళ్తే డిఆర్ఓ గారు అది ఆయనకి ఎంత ఇవ్వాలో ఆయన తీసుకున్న తర్వాత కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చెప్తేనే పని అవుద్ది. లేదనుకుంటే అది కూడా అయ్యేటటువంటి పరిస్థితి లేదు. మన భూమి మనం అమ్ముకోవాలని మన భూమి మీద జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏంటండి? మనదే భూమి మనం కొనుక్కున్నాం, లేకపోతే మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకు వచ్చింది యథాచితం. అలాంటి ఆస్తుల మీద నీకు అక్కేంటి జగన్మోహన్ రెడ్డి? ఈ నల్ల చట్టాలు తీసుకొచ్చి జనాన్ని ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టేశావు. ఏ ఒక్క ఆస్తి కూడా లేదు. విశాఖలో ఉన్నటువంటి దృష్టికొండ కూడా తవ్వేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రోజున ప్రజల ఆస్తుల మీద కన్ను పడింది. పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం తుంగూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ జీవన్ రెడ్డిది ఇది 15వ ఎలక్షన్, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఇది లాస్ట్ ఎలక్షన్ అని అంటాడని విమర్శించారు. అందరూ మరోసారి మోడీని ప్రధానమంత్రి చేయాలని కోరారు. నరేంద్ర మోడీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ తీసుకొని వస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా బయటికి తరిమేయాలా. లేకపోతే ఇక్కడ ఉండి మన గుడుల వల్ల కొట్టుడు, బాంబులు పెట్టుడు, 10 ఏళ్ల నుంచి సీరియల్ బాంబు బ్లాస్ట్లు అవుతున్నాయి అమ్మ. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ కంటే ముందు ప్రతి నెల ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవు, ప్రతి నెల ఒక టెర్రరిస్ట్ అటాక్ అవు. ఈ 10 ఏళ్ల నుంచి చూస్తున్నారా? చూస్తలేరు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భద్రత, దేశ భద్రత ఎంత బాగుందో మీరు అందరు గమనించాలి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చిందంటే లవ్ జిహాద్ అవుతుంది. లవ్ జిహాద్. మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు. వాళ్ళని తుర్కపోరవాళ్ళు వచ్చి మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు. వాళ్ళని ప్రేమ అనుకుంటే అది అనుకుంటే ఇది అనుకుంటే పడగొట్టి మన మత మార్పిడి చేపిస్తున్నారు. ఇవన్నీ మనకు అవసరమా? జీవన్ రెడ్డి గారికి వేస్తే జగిత్యాల ఇవాళ పిఎఫ్ఐ అడ్డా అయింది, రేపు లవ్ జిహాద్ అడ్డా అవుతుంది. జగిత్యాల రేపు లవ్ జిహాద్ అడ్డా అవుతుంది. ఇలా పిఎఫ్ఐ అడ్డానే కాదా జగిత్యాల? ఇది అవసరమా మనకు? ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని వస్తా అంటున్నారు. మన దగ్గరికి వెళ్లి హిందువులందరి దోచుకోనట ముస్లింలకు పెడతారట. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటున్నాడు ఎక్స్రే చేస్తారట. ఎక్స్రే మనందరిని ఎక్స్రే చేస్తారట. ఎక్స్రే అంటే మన ఇళ్లకు చొరుతారట. మన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, మన పొలాలు ఎన్ని ఉన్నాయి, మన ప్లాట్లు ఎన్ని ఉన్నాయి, మన బంగారం ఎంత ఉన్నదో కూడా లెక్కలు తీస్తారట. మనకెంత అవసరమో ఆయననే నిర్ణయం చేస్తారట. ఆ మిగిలింది ఎక్కువైంది అంత తీసుకుపోయి తుర్కోళ్ళకి పంచుతారట. ఆయననే అన్నాడు. ఇస్తారా? అవ్వా గాజులు ఇస్తారా? మంగళసూత్రం ఇస్తారా? రాహుల్ గాంధీ అంటాడు మరి తీసుకుపోయాట తుర్కోళ్ళకి అప్ప చెప్తారట. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు కూడా ఉన్నది. ఉద్యోగాలన్నీ తుర్కోళ్ళకే ఇస్తాము, బ్యాంకులన్నీ లోన్లన్నీ తుర్కోళ్ళకి అప్ప చెప్తాము. దానికి మా కాంగ్రెస్ పార్టీ ఎంత ఉన్నదో కూడా లెక్కలు తీస్తారట. మనకెంత అవసరమో ఆయననే నిర్ణయం చేస్తారట. ఆ మిగిలింది ఎక్కువైంది అంత తీసుకుపోయి తుర్కోళ్ళకి పంచుతారట. ఆయననే అన్నాడు. ఇస్తారా? అవ్వా గాజులు ఇస్తారా? మంగళసూత్రం ఇస్తారా? రాహుల్ గాంధీ అంటాడు మరి తీసుకుపోయాట తుర్కోళ్ళకి అప్ప చెప్తారట. వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు కూడా ఉన్నది. ఉద్యోగాలన్నీ తుర్కోళ్ళకే ఇస్తాము, బ్యాంకులన్నీ లోన్లన్నీ తుర్కోళ్ళకి అప్ప చెప్తాము. దానికి మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ హామీ ఇస్తుంది. ఇవన్నీ కూడా చెప్తారు అలా వాళ్ళ ఎన్నికల ప్రణాళికల. మళ్ళా మోడీ అవుతారు అనమాట. మూడోసారి మోడీ అవుతారట ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఇలా నరేంద్ర మోడీ 18 గంటలు ఓళ్ళ కోసం కష్టపడుతున్నాడమ్మా. మీరందరు గ్రూపులలో ఉంటారా? మీకు లోన్లు ఉన్నాయా? మీ గ్రూపులలో లోన్లు ఉన్నాయి కదా. ఆ లోన్లు ఓళ్ళు ఇచ్చిర్రావా? నరేంద్ర మోడీ ఇచ్చిండు. రేవంత్ రెడ్డిది లొట్టపీసు కూడా లేదనలా. కాంగ్రెస్ ఏం లేదనలా. ఏదైతే మొన్ననే వచ్చాయి కదా. మీకు లోన్లు ఎప్పటి నుంచి ఉన్నాయి?
ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. 22 సంవత్సరాలు మీకు లోన్లు ఇస్తున్నాడు, దాని మీద వడ్డీ రాయితీ 5% ఇస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ ఇయ్యలేదు 4% వడ్డీ రాయితీ, ఇప్పుడు రేవంత్ ఇస్తలేడు 4%, కాంగ్రెస్ వాడు కూడా ఇస్తలేడు. అందుకనే మీకు పావులా వడ్డీ వస్తలేదు. మీకు పావులా వడ్డీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా 4% వడ్డీ రాయితీ ఇవ్వాలా. కేంద్ర ప్రభుత్వం 5% ఇస్తున్నది కాబట్టి మీకు 12% పడతలేదు, మీకు 7% వడ్డీ పడుతున్నది. అది నరేంద్ర మోడీ మీకు లోన్లు ఇవ్వబట్టే, మీకు వడ్డీ రాయితీ ఇవ్వబట్టే. గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయా? ఇక్కడ వాళ్ళకని తీసుకున్నారా? గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబట్టే, ప్రతి గ్యాస్ సిలిండర్ మీద 350 రూపాయలు సబ్సిడీ ఇవ్వబట్టే. మీ అందరికి బీమార్లు అయితే ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలతోటి ఇలాజ్ చేయించబట్టి. ఆయుష్మాన్ భారత్ పథకం ఉన్నదా? తీసుకురా? మెంబర్షిప్లు తీసుకున్నారా? ఎందుకు వాళ్ళందరికి లేదా? కార్డులు లేవా? అవు జెడ్పీటీసీ సాబ్ రమేష్ అన్న ఏమి నేను చెప్పాలి, ఆ కార్డు ఎందుకు వస్తలేదు? కార్డు ఎందుకు వస్తలేదు చెప్పాలనా? ఆ కార్డు మీదనట ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టమని ప్రపోజల్ పంపింది. రాజీవ్ గాంధీ బొమ్మ ఎందుకు పెడతారండి? జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో తండ్రిపై కొడుకు దాడి. గత 2-3 సంవత్సరాల నుండి ఆస్తి పంపకాల విషయంలో ఇరువురు మధ్య తగాదాలు జరుగుతున్న నేపథ్యంలో తండ్రి రాజిరెడ్డిపై పెద్ద కొడుకు శేఖర్ గడ్డపారతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని తెలిపిన పోలీసులు. నా పేరు రాజేష్, మా ఊరు రేవుంట, మండలం మల్లాపూర్, జగిత్యాల డిస్ట్రిక్ట్. అయితే ఈరోజు మా నాన్నగారిపై మా అన్న దాడి చేసిండు. ఎందుకు దాడి చేసిండంటే గత 2-3 సంవత్సరాలుగా మా మధ్య ఆస్తి పంపకాల మీద గొడవలు జరుగుతున్నాయి. అయితే మా నాన్నకు తెలియదని, నాకు తెలియకుండా మా అన్న బ్యాంకులో నుండి కొంత లోన్ తెచ్చుకున్నాడు. ఆ లోను తీరే వరకు మా నాన్న డబ్బులు కానీ భూములు కానీ ఇద్దరికి ఎవరికి ఇవ్వను, బ్యాంకులో లోన్ పోవాలి అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అలా అన్నాడంటే మా నాన్నకు రావాల్సిన వికలాంగుల పెన్షన్ ఆ లోన్ ద్వారా ఆగిపోయింది. మా నాన్నకు రావాల్సిన వికలాంగుల పెన్షన్ వస్తేనే ఆస్తి పంపకాలు జరుగుతాయని చెప్పాడు. ఇన్ని రోజులు రాలేదు. అయితే నిన్న మార్నింగ్ మా అన్నయ్య వచ్చేసి బ్యాంకులో లోను గవర్నమెంట్ మాఫీ చేసింది, నీ పెన్షన్ మీకు వస్తుంది, మాకు పంపకాలు చేయు అంటే సరే చేస్తాను అన్నాడు. ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఇంటికి వస్తే నేను బ్యాంక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటాను, నేను మాఫీ అయిపోతే మీ ఇద్దరికి ఆస్తి పంపకాలు చేస్తానని చెప్పేసి బస్టాండ్కి వెళ్ళి కూర్చున్నాడు. బస్టాండ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత వెనక నుంచి దాడి చేశాడు. దేంతో? పారాతో వెనక నుంచి దాడి చేశాడు. ఇంతేకాకుండా ఒక 2 నెలల క్రితం మా అమ్మకు కాలు విరిగింది. మా అమ్మ కూడా వికలాంగురాలే. అయితే మా అమ్మపై ఉన్న బంగారాన్ని దాచిపెడతా అని చెప్పేసి మా వదిన తీసుకొని దగ్గర పెట్టుకుంది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. ఆ భూములు పంచితేనే బంగారం ఇస్తాను, బ్యాంకులో లోన్ గురించి మాకు సంబంధం లేదు అని చెప్పి ఈరోజు దాడి చేశారు. అయితే ఎంత ఆస్తి పంపకం ఎంత ఉంది మీకు? ఆస్తులు ఆస్తి మాకు ఒక 3 ఎకరాల వరకు ఉంటుంది దాదాపు. నీ పేరు? నా పేరు రాజేష్. పాణ్యం మండలం కొండజూటూరు, గోరుకల్లు, ఎస్కొట్టాల, నేరవాడ, వడ్డుగండ్ల, రసూల్పేట మరియు బల్పనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మన ప్రియతమ నాయకులు పాణ్యం ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని చెబుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లోని మరియు మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్తో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి డాక్టర్ బోగస్ రావణి అభ్యర్థించారు. మీ దగ్గర తిరుగుతూనే ఉన్నా, చూస్తూనే ఉన్నారు. పాపం నాకంటే ఎక్కువ మీరు బాధపడ్డారు, నేను ఓడిపోయినాడు. కానీ మళ్ళీ అన్న ఎంపీగా నిలుస్తున్నారు. మరి అన్న గెలిస్తే మనం గెలిచినంత బలం మనకుంటుంది, అక్కడ ఎట్లా మన మోదీ గారు గెలుస్తున్నారా లేదా? గెలుస్తున్నారు, మీరు గెలిపిస్తున్నారు కదా. మరి ఇక్కడ కూడా మనం అన్ననే గెలిపించుకుంటే మనం గెలిచినంత బరాబర్ అవుతుంది, లెక్క అవుతుంది. శవనమ్మ నా సోదరిమని, నా చెల్లె ఇట్లా తినిపిస్తున్నది. ఒకటే సింపుల్గా అడుగుతా, ప్రధానమంత్రి మోడీ కావాలన్నా రాహుల్ గాంధీ కావాలన్నా? ప్రధానమంత్రి వాళ్ళు కావాలమ్మా. ఈ ప్రధానమంత్రికి అయ్యే ఎలక్షన్ ఇక గోల్ తిప్పిట్లే తినడు ఎందుకు, డైరెక్ట్ అడుగుతా అయిపోయి ప్రధానమంత్రి వాళ్ళకెత్తారు, ఓటే వాళ్ళకెత్తారమ్మా. ధన్యవాదాలు మీ అందరికీ కూడా మరొక్కసారి. మరి అన్న మీ ముందుకు వచ్చిండ్రు, మీ అందరూ ఆశీర్వాదాలు కూడా మంచిగా జరంత ఎక్కువ ఉండి గట్టి ఉండి మా అక్క చెల్లెలందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి, మీ ఓటు ఎవరికి వేస్తారు? మీ ఓటు ఎవరికి వేస్తారు? జై బీజేపీ, జై బీజేపీ, కమలం పువ్వు గుర్తుకే. మరి మీరు అందరూ కూడా కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి అన్నను భారీ మెజారిటీతోని మళ్ళా ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాడు. మరి మీరందరూ కూడా జరంత గట్టిగా చూస్తారు కదా, మన మండలంకి మంచి హాస్పిటల్ తీసుకొస్తాడు. అదేవిధంగా మీ అందరి కోరిక మేరకు మంచి ఇరిగేషన్ సిస్టమ్ కూడా రోళ్లవాగు ప్రాజెక్ట్ నుంచి ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రతి ఊరికి కూడా సాగునీరు అందించే విధంగా అన్న చర్యలు తీసుకుంటారని మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు. మా బీడీ సోదరి మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారు. నేను వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, బీడీ పిఎఫ్ ఆఫీస్ కూడా జగిత్యాలకు తీసుకొని వచ్చి. శ్రీరామ్ ఏమమ్మా, అందరికి రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయా? ఇంటికి వచ్చినాయి కదా. రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ గారు చేసిరు మన దేశంలో 500 సంవత్సరాల తర్వాత. మన అందరి మహిళల ఆశీర్వాదం, అందరిది, పెద్దలందరిది నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఉండాలి మనకు. ఇక మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ జగిత్యాలకి రాగానే ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మళ్ళీ జగిత్యాల సార్ నిలబడ్డాడు. ఈ 15వ ఎలక్షన్ నిలబడుతున్నాడు సార్. 15 ఎలక్షన్ 11 సార్లు అసెంబ్లీ అయిపోయింది, 2 సార్లు ఎంపీ అయిపోయింది, ఒకసారి ఎమ్మెల్సీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 3వసారి ఎంపీ. సార్ 45 ఏళ్ల నుంచి ఎలక్షన్లు కొట్లాడుతూ ఉన్నారు. మరి జగిత్యాల పట్టణంలో జగిత్యాలు ఏ రకంగా డిమాండ్ పెంచి రేట్లు పెంచాలనో చేసి చూపించిన 5-6 వేలు ఉన్న పసుపు నిన్నటి రేటు కూడా 19,000 ఉన్నది. నేను 3 ఏళ్ళే ఉన్నా అమ్మా ఎంపీ. నేను 3 నా గొప్పతనం కాదు, ఇది నరేంద్ర మోడీ గొప్పతనం. ఈ నరేంద్ర మోడీ గొప్పతనం. నవ్వుతుండు శత్రువా? శత్రువు ఎలక్షన్ల టైంలో శత్రువు, తర్వాత దోస్తు. ఏం చేసాడు చెప్పు. ఇప్పుడు మన తమ్ముడు సోదరుడు చెప్పిండు, అరవింద్ అన్న ఒక్క రూపాయి సంపాదించలేదు, అవినీతి ఆరోపణ లేదు, ల్యాండ్ కబ్జా లేదు, ఇసుక మాఫియా లేదు, మొరం దందా లేదు. నరేంద్ర మోడీ దగ్గర పనిచేసేటప్పుడమ్మా ఇవన్నీ రాహుల్ గాంధీకి ఎత్తారా నరేంద్ర మోడీ కంటే మీరు కళ్ళు మూసుకొని నరేంద్ర మోడీకి ఏంటికే ఎత్తారు, కిందికే ఎత్తారు మీరు. ఇప్పుడు పెద్ద మనిషి వచ్చిండు, మళ్ళీ నిలబడతాను ఈడ. జగిత్యాలకి ఏం చేసిండ్రా? 45 నేను ఒక్కసారి ఎంపీ అయినా, అందులో 2 సంవత్సరాలు కరోనాలో వీకింది, 3 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా. 40 సంవత్సరాల నుంచి రైతులు ఏ రకంగా అయితే కొట్లాడుతూ ఉన్నారో బోర్డు తీసుకొని వచ్చినాము, పసుపు బోర్డు కావాలని తెచ్చినాము, పసుపుకి రేట్ ఎట్లా పెంచాలనో చేసి చూపించినాము. ఇలా పసుపు రైతులు సంతోషంగా ఉన్నారు. రేపు ఈ ప్రాంతంలో సమస్యలు తీర్చాలంటే మేము బీడీ కార్మికుల సమస్య, బీడీ కార్మికులకు బీమారి అయితే చూపెట్టుకోనికి సరైన దవాఖానా కూడా లేదు. 500 పడకల హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీడీ కార్మికుల కోసం కడతామని అమిత్ షా గారు మనకు వచ్చి చెప్పడం జరిగింది. బీడీ కార్మికులకు పెన్షన్లు, కేసీఆర్ పెన్షన్ కొత్త పెన్షన్లు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. 2014 నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ వాడు వచ్చేమని చేసిండు, ఆయనే చేయడు.
కొత్త రేషన్ కార్డు ఇయ్యడు, కొత్త పెన్షన్ ఇయ్యడు, రైతులకి మోసం చేసిండు. 500 డిసెంబర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. అమ్మ అందరు బాగున్నారా? అక్షంతలు వచ్చినాయి, అయోధ్యకి వెళ్ళి వచ్చినాయి, రాముల వారి ఆశీర్వాదం వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. నేను చెప్పిన పనులన్నీ నేనైతే చేస్తే, కేసీఆర్ చెప్పినా ఏం చేయలేదు, ఇంటికి పంపించారు. కానీ ఈయన మాత్రం గెలిపించుకున్నారు. మీరు మళ్ళీ మీరు గెలిపించుకున్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు. కాంగ్రెస్ పెద్ద మనిషి క్యాండిడేట్ అయ్యిండు కదమ్మా. పెద్ద మనిషి జగిత్యాల 45 మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.